హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగన్వాడీ కార్యకర్తలందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది. అది ఏంటి అనేది బ్లాగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి యూస్ఫుల్ వీడియోలు రాగానే వెంటనే మీకైతే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ శుభవార్త ఏంటి అంటే దాదాపుగా ఐసిడిఎస్ వ్యవస్థ స్టార్ట్ అయిన ఈ 50 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా మనకు ఈ సంవత్సరం ఎండాకాలం సెలవులు, వేసవికాలం సెలవులు కంప్లీట్గా మే నెల మొత్తం ఇస్తున్నట్టుగా ప్రకటించింది. సో దీనికి ముందుగా మనం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అయితే ఇది అనుకున్నంత ఈజీగానైతే మనం సాధించుకోలేదు. దీనికి ఖచ్చితంగా దీని వెనకాల మన యూనియన్ల కృషి అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పగలుగుతాం. ఎందుకు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన కొత్తలోనే మనం పెట్టిన రూల్స్లో మొదటిది మనకు పే స్కేల్ పెంచడం కానీ, లేకపోతే పెన్షన్ సౌకర్యం కల్పించడం, అలాగే వీటన్నింటితో పాటు ఎండాకాలం సెలవులు కల్పించాలి అనేది చాలాసార్లు మనం చాలా ధర్నాల్లో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. స్టిల్ మనం విడిచిపెట్టకుండా దానికోసం ఇప్పటి వరకు మొండి పట్టుదలతోటి మన హక్కును మనం సాధించుకున్నాం. సో ఇక్కడ మనకు సెలవులు రావడానికి ఖచ్చితంగా రాష్ట్రంలోని సిఐటియు యూనియన్ల ఖచ్చితమైన దృఢమైన ఒక సంకల్పంతో కూడిన ఉద్యమం మాత్రం ఉంది. దీనికి మన వంతుగా సిఐటియు నాయకులు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకు అంటే ధర్నాలకు వెళ్ళడం, లేకపోతే యూనియన్లలో మీటింగ్కి వెళ్ళడం అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు. మనం వెనకాలన్న మన ముందే నడిపించి ఉన్న యూనియన్ సభ్యులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మనం మొదటిసారిగా మార్చి 4న ప్రజావాణి ముట్టడి, తర్వాత 17-16వ తారీఖులో 48 గంటల నిర్వాధిక సమ్మెతో పాటుగా 24వ రోజున మనం కలెక్టరేట్ల ముందు ధర్నా, అలాగే క్యాంపు ముట్టడి, వీటన్నింటి కృషి ఫలితమే మనకి ఈరోజు సెలవులు.